శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కపయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్ వకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 78వ సర్గం. శత్రుఘ్నుడు మంధరను శిక్షించుట. అథ యాత్రాం సమీహంతం శత్రుఘ్నో లక్ష్మణానుజః భరతం శోక సంతప్తం ఇదం వచనమబ్రవీత్. దశరథ మహారాజునకు అపరక్రియలు ఆచరించిన పిమ్మట భరతుడు ఆ దుఃఖము నుండి తేరుకొనలేకయుండెను. అప్పుడతడు శ్రీరాముని యొద్దకు వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను. అట్టి స్థితిలో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు అతనితో ఇట్లు నుడివెను. గతిరియః సర్వభూతానాం దుఃఖే కిం పునరాత్మనః స రామః సత్వసంపన్నః స్త్రియా ప్రవ్రాజితో వనం. అన్న, సకల ప్రాణుల ఆపదలను తొలగించి వారిని కాపాడగల సమర్థుడు శ్రీరాముడు. ఇక అతడు మనలను ఆదుకొను విషయమును చెప్పనేలా. అట్టి మహాసత్వ సంపన్నుడైన శ్రీరాముని ఒక అబల అడవులకు పంపెనే. నిజముగా ఇది మిగుల దుఃఖకరము. బలవాన్ వీర్య సంపన్నో లక్ష్మణో నామ యోప్యసౌ కింన మోచయతే రామం కృత్వాస్మ పితృనిగ్రహం. బలశాలియు పరాక్రమ సంపన్నుడును అగు లక్ష్మణుని అంతటి వాడు ఎదుటనేయుండియు తండ్రిని ఎదిరించి అయినను శ్రీరామునకు తటస్థించిన ఈ సంకట స్థితిని ఎందులకు తొలగింపలేదు. ఇదీను ఆశ్చర్యమును కలిగించుచున్నది. పూర్వమేవతు నిగ్రాహ్యః సమవేక్ష్య నయానయౌ ఉత్పథం య సమారూఢో రాజా నార్యావశం గతః. మహారాజు ఒక స్త్రీకి వశుడై తప్పుదారిని పట్టుచున్నప్పుడు లక్ష్మణుడు ముందుగానే న్యాయాన్యాయములను గమనించి అతని ఆటను కట్టింపవలసి ఉండెను గదా. ఇది సంభాషమానేతు శత్రుఘ్నే లక్ష్మణానుజే ప్రాగ్ధ్వారేభూత్ తదా కుబ్జా సర్వాభరణభూషిత లిప్తా చందనసారేణ రాజవస్త్రాన్ని బిభ్రతి వివిధం వివిధైస్తైస్తైః భూషణైశ్చ విభూషిత మేఖలాదామభిశ్చిత్రైః అన్యైశ్చ శుభభూషణైః బభాసే బహుబిడ్బద్ధ రజ్జుబద్ధేవ వానరి. లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు రోషముతో ఇట్లు పలుకుచుండగా ఇంతలో ఒంటి నిండా సొమ్ములు పెట్టుకొని ఉన్న గూని మంధర అతడికి వచ్చి తూర్పు వాకిట నిలబడి ఉండెను. ఆమె మేలైన మంచి గంధములను పూసుకొని ఉండెను. రాణులు మాత్రమే ధరింపదగిన అమూల్య వస్త్రములను కైకేయి బహుకరింపగా ఆమె ధరించి ఉండెను.
రత్నములు పొదిగిన బంగారు ఆభరణములను అన్ని అవయవములందును పెట్టుకొని ఉండెను. నడుమునకు చిత్ర విచిత్రములైన వడ్డానములను ఇంకనూ వివిధములైన స్వర్ణాభరణములను ధరించి ఉన్న ఆ కుబ్జ త్రాడుతో చుట్టబడిన ఆడుకోతి వలె ఉప్పుచుండెను. తాం సమీక్ష్య తదా ధ్వాస్తాః సుభృశం పాపకారిణీం గృహీత్వా కరుణాం కుబ్జాం శత్రుఘ్నాయ న్యవేదయన్. అంతటా ద్వారపాలకులు మిగుల పాపాత్మురాలను కఠినాత్మురాలను అయిన ఆ మంధరను చూచి ఆమెను తీసుకుని వచ్చి శత్రుఘ్నునకు ఇట్లు నివేదించిరి. యస్యాః కృతే వనే రామో న్యస్తదేహశ్చ వః పితా సేయం పాపా నృశంసా చ తస్యాః కురు యథామతి. అయ్యా, ఈమె కారణముగానే శ్రీరాముడు వనములకు వెళ్ళెను. మీ తండ్రి దశరథ మహారాజు దేహమును చాలించెను. ఇట్టి పాపాత్మురాలును క్రూరురాలును అయిన ఈ గూని మంధరను మీ ఇష్టము వచ్చినట్లు చేయుడు, మీ ఇష్టప్రకారము శిక్షింపుడు. శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయ వచనం భృశదుఃఖితః అంతఃపుర చరాన్ సర్వాన్ ఇత్యువాచ ధృతవ్రతః. నియమజీవనుడు మిగుల దుఃఖితుడును అయిన ఆ శత్రుఘ్నుడు ఆ ద్వారపాలకుల మాటలను వినిన పిమ్మట అచటనున్న అంతఃపురవాసును అందరినీ ఉద్దేశించి ఇట్లు నిడివెను. తీవ్రముత్పాదితం దుఃఖం భ్రాతॄణాం మే తథా పితుః యయాసేయం నృశంసస్య కర్మణః ఫలమశ్నుతాం. ఈమె మా తండ్రి గారికి అట్లే మా సోదరులందరికీ తీరని దుఃఖమును తెచ్చిపెట్టినది. కనుక ఈ దుర్మార్గురాలు తన దుష్కర్మలకు తగిన ఫలమును అనుభవించి తీరవలసినదే. ఏవముక్తాతు తేనాసు సఖీజన సమావృత గృహీత బలవత్ కుబ్జ సా తద్గృహ మనాదయత్. శత్రుఘ్నుడిట్లు పలికి తోడి దాసీజనులతో కూడియున్న ఆ కుబ్జను గట్టిగా పట్టుకొనెను. అప్పుడు ఆ దాసి భయంతో బిగ్గరగా గోలపెట్టెను. దాని అరుపులకు ఆ భవనమంతయును ప్రతిధ్వనించెను. తతః శుభ్రస సంతప్తః తస్యా సర్వసఖీజనః క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం విపలాయత సర్వసః. అప్పుడు ఆ కుబ్జ యొక్క తోడి దాసీజనులందరూ భయాందోళనకు లోనైరి. పిమ్మట వారు క్రుద్ధుడైన శత్రుఘ్నుని చూచి ఎటువారటు పారిపోయిరి. ఆమంత్రయత కృత్నశ్చ తస్యా సర్వసఖీజనః యథాయం సముపక్రాంతో నిశ్శేషా న కరిష్యతి. పిదప ఆ సఖీజనులందరూ ఒకచోట చేరి ఇతడు మంధరను పట్టుకొనిన తీరు చూడగా ఆమెనే కాదు మనలో ఎవరినీ ప్రాణములతో వదిలిపెట్టునట్లు లేడు అని తమలో తాము అనుకొనిరి. సానుక్రోశాం వదాన్యాం చ ధర్మజ్ఞాం చ యశస్వినీం కౌసల్యాం శరణం యామ సాహినోస్తు ధ్రువాగతి. ఇప్పుడు మనము వెంటనే కౌసల్యాదేవి కడకు వెళ్ళి ఆమెను శరణుగోరుదము. ఆమె మిగుల కనికరము గల గొప్ప ఇల్లాలు, మృదుమధుర భాషిని, ధర్మజ్ఞురాలుగా పేరు ప్రతిష్టలు గాంచినది. వాస్తవముగా ఇప్పుడు మన అందరికీ ఆమెయే దిక్కు. సచ రోషేణ తామ్రాక్ష శత్రుఘ్న శత్రుతాపన విచకర్ష తదా కుబ్జాం క్రోశంతీం ధరణీతలే తస్యా హ్యాకృష్యమానాయ మంధరాయాస్తతస్తతః చిత్రం బహువిధం భాండం పృథివ్యాం తద్వ్యసీర్యత. శత్రువులను మాపువాడైన ఆ శత్రుఘ్నుడు రోషముతో కన్నులెర్రజేసిన వాడై ఏడ్చుచూ మొత్తుకొనుచున్న ఆ గూని దానిని నేలపై ఈడ్చుకొనుచూ వచ్చెను. అతడు ఆ గూని మంధరను అట్లు లాగుకొని వచ్చుచుండగా ఆమె ధరించి ఉన్న చిత్ర విచిత్రములకు ఆభరణములు అన్నీను నేలపై చెల్లా చెదురుగా పడిపోయెను. తేన బాండేన సంస్తీర్ణం శ్రీమద్రాజ నివేశనం అశోభత తదా భూయ శారదం గగనం యథ. అంతటను చెల్లాచెదరైపడి ఉన్న ఆభరణములతో విలసిల్లుచున్న ఆ భవనము శరత్కాలమునందు మెలమెలలాడుచుండెడి నక్షత్రములతో విరాజిల్లుచున్న ఆకాశము వలె శోభిల్లుచుండెను. స బలీ బలవత్ క్రోధాత్ గృహీత్వా పురుషర్షభః కైకేయీమభినిర్భర్స్య బభాషే పురుషం వచః. మిగుల బలశాలియు నరశ్రేష్ఠుడును అయిన శత్రుఘ్నుడు మిగుల రోషముతో మంధరను వేగముగా ఈడ్చుకొని పోవుచుండగా ఆమెను విడిపించుటకై కైకేయి అతడికి వచ్చెను. అప్పుడతడు ఆమెను ధిక్కరించుచు కఠోర వచనములను పలికెను. తైర్వాక్యై పురుషైర్దుఃఖై కైకేయీ భృశదుఃఖిత శత్రుఘ్న భయసంత్రస్త పుత్రం శరణమాగత. శత్రుఘ్నుడు క్రోధావేశముతో తీవ్రముగా పలికిన కఠిన వచనములను భరింపలేక కైకేయి కడు దుఃఖితయ్యను. అంతేగాక ఇంకనూ అతడు తనను ఏమి చేయునో అని తలంచి ఆమె మిగుల భయకంపితయ్యి తన కుమారుడు భరతుని శరణుజొచ్చెను. తాం ప్రేక్ష్య భరతః క్రుద్ధం శత్రుఘ్నం ఇదమబ్రవీత్ అవధ్యాః సర్వభూతానాం ప్రమదాః క్షమ్యతామితి. అంతట భరతుడు
తనను శరణుదొచ్చిన ఆ కైకేయిని గాంచి క్రుద్ధుడయ్యున్న శత్రుఘ్నునితో ఈమెను క్షమింపుము, ఎవ్వరునూ స్త్రీలను చంపుట తగదు అని నుడివెను. హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం యదిమాం ధార్మికో రామో నాసూయేన్మాతృఘాతుకం. కైకేయి కడు దుష్టురాలు, ఎంతయు పాపాత్మురాలు, కనుక ఆమెను నేనే చంపవలసి ఉండెను. కానీ ధర్మాత్ముడైన శ్రీరాముడు ఇతడు మాతృహంతకుడు అని నన్ను నిందించునని భయముతో నేను అట్లు చేయలేదు. ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవ త్వాం చ మాం చ హి ధర్మాత్మ నాభిభాషిష్యతే ధ్రువం. ఈ కుబ్జనైనను మనము చంపినచో ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ వార్తను విని నీతో గాని నాతో గాని మాట్లాడుట మానివేయును. ఇది తథ్యము సుమా. భరతస్య వచశ్రుత్వా శత్రుఘ్నో లక్ష్మణానుజః న్యవర్తత తతో రోషాత్ తాం ముమోచచ మంధరాం. భరతుని హితవచనములను వినిన పిమ్మట లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుని రోషము చల్లారెను. పిదపతడు మంథరను విడిచిపెట్టెను. సా పాదమూలే కైకేయ్యా మంథరా నిపపాతః నిశ్వసంతి సుదుఃఖార్త కృపణం విలలాపచ. అప్పుడు ఆ మంథర కైకేయి పాదములపై పడెను. పిదప ఆమె మిగుల దుఃఖార్తయై నిట్టూర్చుచూ దీనముగా విలపించెను. శత్రుఘ్న విక్షేప విమూఢ సంగ్రాం సమీక్ష కుబ్జాం భరతస్య మాత శనై శ్వాసయదార్తరూపం క్రౌంచీం విలగ్నామివ వీక్షమానాం. శత్రుఘ్నుని చేతిలో దెబ్బతిన్న కుబ్జ నిశ్చేష్టురాలాయెను. అప్పుడు భరతుని తల్లి అయిన కైకేయి ఆమెను చూచి తిన్నగా ఓదార్చుచూ ఆమెను స్పృహలోనికి తీసుకొని వచ్చెను. అంతటా ఆ గుణిది వలలో చిక్కుకొనిన ఆడు క్రౌంచి పక్షి వలె ఆర్తురాలై భయముతో ఆమె వైపు చూడసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 870తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 78వ సర్గము సమాప్తము.